అప్పారావు అమ్మా ఫ్యాన్ బెల్ట్ తెయిందిలా ఉంది కాస్త చూడు. అలాగేనమ్మా. చేతిలో ఉన్న పని పూర్తి చేసి వెళ్ళవా అప్పల స్వామి. మీ పని అయ్యేంత వరకు మాకు ఆగే టైం లేదు. అంత టైం లేకపోతే ఎలా వచ్చారో అలాగే వెనక్కి తోసుకుపోండి. పనివాడెవడో ముందు పని మానేసి వెనక పని చేయడు. మిస్టర్, మేము అర్జెంటుగా వెళ్ళాలని చెప్తే అర్థం కాలే. పాపం ఎక్కడికో ఏట్లోకి వస్తావా? అక్కడికైతే రానులే. ముందు పని కానివాయ్. మగవాడితో వినయంగా మాట్లాడలేని ఆడది కూడా ఒక ఆడదేనా? ఆడది నోరు తెరిచి అడిగితే సాయం చేయని మగాడు కూడా మగాడేనా? మేడం, సాయం కోరేవాళ్ళు పిల్లిలాగా మ్యావ్ మ్యావ్ అని అడగాలి గాని అల్సేషన్ కుక్కలాగా భౌ భౌ అని అరిస్తే ఎట్లా? జ్యోతి, నీతో రిక్వెస్ట్ చేయించుకోవాలని ముచ్చట పడుతున్నాడు. పాపం ఒకసారి అడగవే. ఎలా? మియావ్ మియావనా? నువ్వు అడగకపోతే మనం పిక్నిక్ వెళ్ళినట్టే. ప్లీజ్ జ్యోతి, ప్లీజ్ అడగవే. మిస్టర్, ఒక్కసారి ఆ మెకానిక్ నీడు పంపిస్తారా? ఓకే, అది పద్ధతి. అలా అడగాలి. అప్పల సాయం వీళ్ళది రిపేర్ చేయి. ఒళ్ళెలా ఉంది? అదే అదే మీ కార్ రిపేర్ చేయమంటున్నాను. ముద్దబంతి వంటి ముద్దుగుమ్మను చూచి ముద్దు చేయనట్టి మూర్ఖుడెవడు, మూతి బిగువు చేయ ముచ్చటే హెచ్చరా విశ్వదాభిరామ వినురవేమ. ఏం పాపం పద్యం పాడారు? అందంగా ఉన్న ఆడపిల్లను, అందులోనూ కాస్త అహంకారం ఉన్నదాన్ని చూస్తే. మా జ్యోతి అంత అందంగా ఉందా? అందంగానే ఉంది కానీ నా అందానికే నీ సర్టిఫికెట్ అక్కర్లా. అమ్మా, కార్ రెడీ. పదండి పోదాం. ఎక్కడికో? పిక్నిక్ కి, యాదగిరి గుట్ట. ఆహా, ఏమి చెప్పకుండానే వెళ్ళిపోతున్నారు? ఏం చెప్పాలి? ఇంత సాయం చేయించుకుని కనీసం థ్యాంక్స్ అయినా చెప్పకుండా. థ్యాంక్స్ మనుషులకే చెప్తారు, గాడిదలకు కాదు. ఆహా, ఏరు దాటిన తర్వాత తెప్ప తగలబెట్టినట్ట. సరే, ఎక్కడికి పోతారులే, భూమి గుండ్రంగానే ఉంటుంది. Can you provide us 2 rooms? సారీ మేడం, ఆల్రెడీ బుక్. ఖాళీ లేదని చెప్తేనా? ఈ అడవుల్లో మేము ఎక్కడ ఉండం? అట్లీస్ట్ ఒక రూమ్ కైనా ట్రై చేయండి. ఉంటుంది అంత అడగారా? ఓ గంట క్రితం ఓ పెద్ద మనిషి వచ్చి ఖాళీగా ఉన్న 4 రూములు బుక్ చేసుకున్నాడు. ఆయన ఎక్కడున్నారో చెప్పండి, మేము వెళ్ళి కనుక్కుంటాం. ప్లీజ్. రామయ్య సార్, ఇందాక వచ్చి 4 రూములు బుక్ చేసుకున్నాడే, ఆయన వీళ్ళకి చూపించు. రండి చూపిస్తాను, రండి. అరుగునా మా వారే. ఎక్స్క్యూజ్ మీ. Yes, madam. What can I do for you? ఈ గెస్ట్ హౌస్ లో 4 రూమ్లు మీరు ఒక్కరే తీసుకున్నారా? మీతో ఎంతమంది ఉన్నారు? నేను ఒక్కనే. ఒక్కడికే 4 రూములు ఎందుకు? 1 చదువుకోవటానికి, 2 వండుకోవటానికి, 3 తినటానికి, 4 పడుకోవటానికి. మీరు వండుకునేది పండుకునేది మాకు ఇచ్చేయండి. అంటే నాకు అన్నం నిద్ర అవసరం లేదనే మీ ఉద్దేశం? బొమ్మలకి ఇచ్చే వాళ్లకు అన్నం నిద్ర అవసరం లేదు కదా. నాన్సెన్స్. ఎందుకే అనవసరమైన డిస్కషన్? ఒక రూమ్ అడగండి చాలు. ఒక్కటైనా సరే ఈ గాడిద కాళ్ళు పట్టుకుని రిక్వెస్ట్ చేస్తేనే కానివ్వను. సరే, నేను పట్టుకుంటాను. నువ్వు కాదు, మీ హీరోయిన్ పట్టుకోవాలి. ఇంపాసిబుల్. చెట్టు కింద అయినా పడుకుంటాను కానీ ఆ గాడిద కాళ్ళు మటుకు పట్టుకోను. ఏ వసుదేవుడు అంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు, నువ్వు పట్టుకోవడానికి? పదండి, లాక్ చేసుకుని కార్లు పడుకుందాం. మేడం, 5 రోజుల క్రితం 5 days బ్యాక్ మీలాగే 4 ఆడపిల్లలు వచ్చి కారులో పడుకున్నారు. అర్ధరాత్రి ఏదో తలుపు తట్టిన చప్పుడైంది. పాప ఆ పిల్లలు తలుపు తెరిచారట. అంతే, పెద్ద పులి గాండ్రమని మీద పడింది. ఆ 4 స్పాట్ డెత్. అయ్యో బాబా, జ్యోతి పట్టుకోవే గాడిద కాళ్ళు, ప్లీజ్ పట్టుకోవే, ప్లీజ్. మిస్టర్ గాడిద సార్, ఒక రూమ్ ఇచ్చి సహాయపడమని దయచేసి మీ ఓనర్ గారితో చెప్పండి. చెప్పినట్లే తథాస్తు. ఒరే రాము, నాకు రూమ్ నుంచి మిగతా 3 వేలకి ఇచ్చేయి. థ్యాంక్ యూ వెరీ మచ్. అక్కడ చూడండి, ఆ కొండలు ఎంత చక్కగా ఉన్నాయి సీనరీ లాగా. ఆ పిట్టలు చూడండి, పిట్టలు.
చూశానని చెప్పాను. సాయంత్రం వచ్చి ఆ మొక్కలు కోసుకెళ్దాం ఏంటి? పదండి పదండి. ఆగండి. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు పిక్నిక్ స్పాట్. అదిగో కనిపిస్తుంది చూడు, అదే గుడి. చాలా ఫేమస్ అట ఇక్కడ. ఏ జ్యోతి, అతను మనల్ని ఫాలో చేస్తున్నాడే. సంజయ్ పోదాం. పదండి పదండి. అవునవును, అసలు ఈ మార్నింగ్ వాక్ హెల్త్ కి ఎంత మంచిది తెలుసా? అదేంటో అది ఒక్క జంతువు కూడా కనబట్లేదు ఇక్కడ. అదే అవును, చక్కగా ఉంది కదా. లవ్లీ ఫ్లవర్. మిస్టర్. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇదేం బాగోలేదు. ఏమిటి నా సత్తా? కాదు. మరి నా హెయిర్ స్టైలా? నీ నెత్తి కాదు, బుద్ధి. ఇప్పుడు నా బుద్ధికి ఏం లోటు అంటారు? మీరు నోరు తెరిచి అడగగానే నా మోటార్ బైక్ రిపేర్ ఆఫ్ చేయించి మీ కార్ రిపేర్ చేయించాను. అర్ధరాత్రి పూట ఆడపిల్లలు ఎక్కడ అవస్థపడతారోనని నా 3 రూములు మీకు ఇచ్చాను. ఆడవాళ్ళకి సహాయపడటం బుద్ధి తక్కువేనంటారా? సహాయపడ్డారని పెద్ద హీరోలాగా మా వెంట పడాలా? ఓ హీరోయిన్ ఉన్నప్పుడు హీరోలా వెంటపడక తప్పేదే ఉంది. అది మీకు అంతగా నచ్చకపోతే నేను అలా ముందు పెడుతుంటాను, మీరు నా వెంట పడండి. మిస్టర్. అది కుదరకపోతే ఇలా చట్టాపట్టాలు వేసుకుని కలిసిపోతాం పదండి. మిస్టర్, నీకు అక్క చెల్లెలు లేరు? ఎందుకు లేరు? ఇక్కడ ఉన్న వాళ్ళంతా నా అక్క చెల్లెలే, యాక్సెప్ట్ యూ. మరి మరి నేను? నువ్వు నే సాల్వ్ చేయదలచిన ఆశాపాశం పజులకు ఆన్సరు నీవి. ఆ శోభన గడి వస్తే కాశీలుడు నా కొసగిన కాంతవు నీవి. ఎలా ఉంది మన కవిత్వం? బ్యూటిఫుల్, బ్రహ్మాండంగా ఉంది. నిల్చుని పడంగానే పడుతు కవిత్వం చెప్పేశారు. అతను నన్ను ఎగతాలు చేస్తా ఉంటే మీకు బ్యూటిఫుల్ గా ఉందా? మమ్మల్ని ఏం చేయమంటా? ఏం చేయాలా? నలుగురు కలిసి 4 కొట్టించండి. ఇంతకు ముందే మమ్మల్ని అందరినీ అక్క చెల్లెలు అన్నారుగా. ఎవరైనా అన్నయ్య మీరు చేసుకుంటారా? థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మెన్షన్ నాట్ బ్రదర్. మీ అభిమానానికి నేను కరిగిపోయాను మీ సిస్టర్. అనురాగానికి జ్యోతి కరిగిపోయింది. కాకపోతే కాస్త బెట్టు చేస్తుంది అంతే. నిజంగా? యూ నాటీ.
జ్యోతి. ఎవరు వెళ్ళొద్దు. ఎక్కడ వాళ్ళు అక్కడే నిలబడండి. మీ నగలు డబ్బు తీసి అక్కడ పెట్టండి. ఆ క్లబ్ను దోపిడీ చేసే ధైర్యంరా నీకు? మా కిషోరే ఉంటే నీ డొక్క చీరేశాడు. రై, పోలీస్ స్టేషన్ ఫోన్ చేయండి రా. పోలీసులు పట్టిస్తావరా? నీ అంతు తెలుస్తాను చూడు. నా అంత నువ్వు తెలుస్తావురా? చూస్తారే. హలో, ఎవరు? నేను జ్యోతి, కిషోర్ మాట్లాడుతున్నా. హాయ్ కిషోర్, గుడ్ మార్నింగ్. ఎక్కడ? టెలిఫోన్ బూత్ లో. హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. కిషోర్, రాత్రి అంతా నాకు నిద్ర పట్టకుండా చేశాను. నేనేం చేశాను? అసలు నేను రాత్రి అక్కడికి రానేలేదుగా. ట్యూబ్లైట్ రాత్రి కల్లోకి వచ్చి గోల గోల చేశావు. కంగ్రాచులేషన్. కళలో సౌఖ్యం, ఇళ్లలో సౌఖ్యం. మా డబ్బు నాకు ఇచ్చే. నువ్వు ఇక్కడికి వస్తేనే ఇస్తావు. నువ్వు ఇస్తేనే వస్తా. ఇక్కడి నుంచి ఇస్తే ఉట్టి సౌండే వస్తుంది. అదే చాలు 10,000. ఇస్తున్నా, ఇచ్చేస్తున్నా. మై డియర్ జ్యోతి, వస్తున్నా, కాచుకో. సారీ. ఎంతసేపు? దొంగ. మిమ్మల్ని ఏం చేయాలంటే గాల. రాత్రి కళ ఇంకా కంటిన్యూ అవుతుందా? తమరు వచ్చేసారా? ఇక కళ కరిగిపోయినట్టే. చూసావా, పువ్వు పెట్టగానే నీ ముఖానికి ఎంత అందం వచ్చిందో. అందం పువ్వుదే గాని నాకు లేదా? నీకు లేకపోవటం ఏంటి? బోలెడంత ఉంది. అయితే అది ఎక్కడుందనేదే సందేహం. ముఖంలోనా? ఆ ఒడ్డు, పొడుగు, ఆ వంపులు, ఏ పార్ట్గా పార్ట్ సపరేట్ గా చూస్తే ఏం లాభం లేదు. అన్ని కలిపి చూస్తేనే నువ్వు బాగుంటావు. అబ్బా, ఇంతకీ నీ ఆకర్షణ కళ్ళల్లోనా మరి ఎక్కడైతేనేలే, మొత్తానికి నన్ను సూదంత్రాయిలా లాగి పారేశావు. ఈ చిలిపి మాటలతోనే నన్ను పిచ్చిదాన్ని. నువ్వు అంతేగా మరి. నీ మూతి విరుపులతో నాకు పిచ్చెక్కించేలా. అవును,